విశాఖపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులను జేసీ విద్యాధరి జీవీఎంసీ ఏడీసీ సత్యవేణిలకు అందజేశారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు అర్జీలు అందజేశారు. కొన్నిటికి జేసీ సంబంధిత అధికారుల సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. 98లోని మాకు తెలుగుదేశం పార్టీ తరఫునే మాకు ఇల్లు స్థలాలు మరిపాలెంలో మాకు ఇచ్చారండి. ఎన్నిసార్లు అప్పుడు రాకపోక సౌకర్యాలు లేవు. ఆ భూమి ఎక్కడున్నదో కూడా మేము కనుక్కున్నందుకు చాలా రోజులు పట్టింది. తర్వాత గోతులు, తుప్పలు, అవన్నీ పాములు అవన్నీ ఉండేవి. ఇది ఇంత దూరం ఇచ్చారేంటి అనుకుని మేము కూడా డీలా చేసేసాము. అలాగే అద్దెలు కొన్నోళ్ళం కాదండి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాము. మాకు స్థలాలు ఇచ్చిన వాళ్ళు మొత్తం మా దగ్గర స్థలాలు వచ్చినాయి 12-13 మంది వచ్చాయి మాకు మైనార్టీ వాళ్ళకి. వాళ్ళందరూ పెళ్ళిళ్ళలోనే, కథల్లో, కార్యాల్లోనే కలుసుకుంటాం కదా, నీ స్థలం ఏటైంది, నీ స్థలం ఏటైంది అంటే ఇలాగే వదిలేసామంటే అందరం కలిసి చేసుకుందాం, వెళ్దాం అని ఒకసారి అలాగే వెళ్ళామండి. అప్పుడు 2008లోని కుమారన్న ఆవిడ ప్రెసిడెంట్గా ఉండేది. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలాగే కాగితాలు ఆవిడకి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అలాగే పలానా రోజు రండి, ఈ రోజు రండి, ఆ డేట్కి రండి అంటే అలాగే కుక్కలాగా తిరిగామండి. తిరిగితే ఆవిడ కూడా ఏం చేయలేకపోయింది. అతని తర్వాత ఇంకా ప్రెసిడెంట్ మారిపోయాడు. నేను మారిపోయినమ్మా, నేను ఏం చేయలేను అని ఫోన్ చేస్తే ఆవిడ కూడా ఎత్తిది కాదండి. మారిపోయింది. ఇంకొక ఆయన వచ్చాడంటే మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్నాళ్ళు మీరు ఎలా వదిలేశారు, ఎందుకు వదిలేశారు? అక్కడ వాళ్ళని అడిగితే దేవుడి గుళ్ళ గురించి అమ్మేశారని కొందరు అంటున్నారు. ఇప్పుడు అమ్మారని మీరు రుజువు పలుకుతారంటే మీరు నిలబడుకుంటున్నారు ఎవరు ధైర్యంగాన. ఇప్పుడు మా స్థలంలోకి వెళ్తే ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు తప్పులు పీకించుకున్నందుకు ఇప్పుడు వచ్చామండి. మళ్ళీ ముందుసారి వచ్చాము. మరి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమని ఎంఆర్ ఆఫీస్ కూడా ఎన్నిసార్లు వెళ్ళినా ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే మరి ఎంఆర్ ఆఫీస్కి వాళ్ళకి లింక్ ఉందో ఏదో మాకు తెలియదండి. ఉన్న యథార్థం నేను చెప్తున్నాను. పట్టింపు చేసుకోలేదు. మాకు చూస్తే వయసు అయిపోయింది, ఎంతకన్నా తిరుగుతాము. ఇప్పుడు చూస్తే ఇల్లులు కట్టేశారండి. అలాగలా కట్టేస్తారండి అని అంటే పోనీ మాకు ఇవ్వనియండి, పోనీయండి. ఆ స్థలం వాళ్ళకి ఎలాగొచ్చింది, ఇల్లులు ఎలా కట్టారు, ఎలాగొచ్చింది ఎంక్వైరీ చేస్తే ఎవరిదో స్థలం తెలుస్తుంది కదా. ఎవరు ఇప్పుడు అధికారులు చెప్పారు ఇంకా ఇవ్వలేదండి, ఇప్పుడు ఇస్తున్నాం. ఇంతకు ముందు ఇచ్చినా ఏటో అన్నారండి. అప్పుడే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. ఇక్కడ కాగితాలు వెళ్తే మీ వీధి సచివాలయానికి వెళ్ళమన్నారు. సచివాలయానికి కూడా వెళ్ళాం. వాళ్ళే వచ్చి చూస్తామమ్మా, చేస్తామమ్మా అని అనుకొని అంటున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు. మరి వాళ్ళతోని వచ్చిన అధికారులతో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు సార్. వాళ్ళు కామ్ అయిపోతున్నారు. అలాగే అన్నాలు తిండి లేకుండా సాయంకాలం దాకా అక్కడ ఉండి ఫైట్ చేసినా ఇదవలేదు. ఒకసారి మాకు కర్రలతో పట్టబోయారు. అక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడికే వెళ్ళమన్నారు. ముందుసారి ఇచ్చామండి, ఏటన్నారు గుర్తు లేదు నాకు. కానీ మాకు ఇవ్వనండి, ఇవ్వపోనండి, ముందు ఎంక్వైరీ చేయండి.